हाय फ्रेंड्स बिग बॉस 9 లైవ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ రోజు అయితే ప్రియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది। బయటికి రావడానికి కారణాలు ఏంటో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అయితే క్లియర్ గా అయితే శివాజీ గారు మెన్షన్ చేశారు। ఎనీవే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అయితే రేపు అయితే మనకు పక్కా వస్తుంది, అస్సలు మిస్ అవ్వకూడదు। బజ్ ఇంటర్వ్యూకి ముందు ఒక ప్రోమో అనేది రిలీజ్ చేశారు కదా, ఆ ప్రోమోలో ప్రియా గురించి అయితే క్లియర్ గా చెప్పారు। రాగానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోకి ఎంటర్ అవ్వగానే ప్రియాకి షాక్ ఇచ్చారు శివాజీ గారు। చూసారు కదా, ఈ స్టిల్ చూస్తే ఎందుకు అలా కూర్చున్నాడు అని అనుకోవచ్చు, ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే వచ్చింది। బట్ ప్రియాకు ఆవిడ అలాగే చేసింది లాస్ట్ వీక్ లో। నాకు సార్ ముందు అలా కూర్చున్నానని చెప్పి తనే షాక్ అయ్యింది। ఇలా కళ్యాణ్, షోల్డర్ కళ్యాణ్ అలాగే ప్రియా ఇద్దరు అలాగే ఉన్నారు। ఆ పిక్ ని కూడా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో చూపించారు। అంతేకాదు తన గేమ్ ఏం ఆడలేదని చెప్పి కూడా క్లియర్ గా శివాజీ అయితే మెన్షన్ చేశారు। ప్రతిదీ కంప్లైంట్స్, బ్యాక్ బెంచింగ్ తప్ప ఏం చేశారు అని చెప్పి అయితే అన్నారు। అంతేకాదు ఇంకా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ప్రియాకి అయితే చెప్పాలంటే। ఇలాంటి అప్డేట్స్ అన్నీ నా ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎనీవే ప్రియా ఎలిమినేట్ అవడంతో కళ్యాణ్ అయితే అసలు ఏడుపు చుక్క ఆగట్లేదు అనుకోవాలి। ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలే, అంత బాండింగ్ అయితే అనిపించలేము, కానీ చాలా క్రై చేశాడు। మేబీ తనలో యాక్చువల్లీ ఫస్ట్ తను ఎలిమినేట్ అయిపోతాడా అనే భయం అయితే ఎక్కువ కనిపించింది। ఎనీవే బిగ్ బాస్ హౌస్లో మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అది లేకపోతే ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతారని చెప్పి ప్రియాతో అయితే ప్రూవ్ అయింది। ఎనీవే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ అలాగే బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి। ప్రియా ఎలిమినేట్ అవడం కరెక్ట్ అని అనుకునే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి। ప్రియా అయితే ప్రజెంట్ ఫుల్ షాక్లోనే ఉంది, ఎందుకంటే ఆ పిక్తోనే షాక్లో ఉంది। ఇంకా ఎన్ని వీడియో క్లిప్స్ చూపిస్తారో అయితే మనం ప్రోమో కోసం వెయిట్ చేయాలి। అలాగే అప్డేట్స్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।